ఏపీలో టీడీపీ వైసీపీల మధ్య పీక్స్కి చేరిన పొలిటికల్ ఫైట్లో ఢిల్లీ ట్విస్ట్ ఆసక్తికరంగా మారింది. కేంద్ర బడ్జెట్లో మ్యాక్సిమం నిధులు రాబట్టడానికి అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇక ఏపీలో వైసీపీ లీడర్లు క్యాడర్పై జరుగుతున్న దాడుల్ని పార్లమెంటులో ఎండగట్టేందుకు పార్టీ ఎంపీలతో జగన్ వ్యూహం రెడీ చేశారు. రెండు పార్టీలు ఢిల్లీలో ఢీ అంటుండడంతో పార్లమెంటు సాక్షిగా బిగ్ ఫైట్కి తెరలేవబోతోంది. ఢిల్లీ పొలిటికల్ స్క్రీన్పై ఏపీ రాజకీయ సినిమా రచ్చకి కౌంట్ డౌన్ షురూ అయింది. గల్లీ యుద్ధం, ఢిల్లీ వ్యూహం, అధికార విపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలు. ఢిల్లీలో ఢీ. ఏపీలో అధికార ఎన్డీఏ కూటమి, విపక్ష వైసీపీల మధ్య పీక్స్ కు చేరిన పొలిటికల్ ఫైట్ లో ఢిల్లీ ట్విస్ట్ ఆసక్తికరంగా మారింది. ఏపీలో అధికార కూటమి వర్సెస్ విపక్ష వైసీపీ పంచాయతీ ఇక ఢిల్లీకి చేరనుంది. పార్లమెంటు సమావేశాల కోసం టీడీపీ వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలో తమ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశాయి. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. ఉభయ సభల్లో ఏ విధంగా వ్యవహరించాలో ఎంపీలకు సూచించారు. తాడేపల్లి నివాసంలో ఎంపీలతో సమావేశమైన జగన్ ఢిల్లీలో తాను చేయబోయే ధర్నాపై చర్చించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలను ఢిల్లీ వేదికగా కేంద్రం, దేశం దృష్టికి తీసుకెళ్లాలన్నారు జగన్. ఏపీలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని ఆరోపించారు మాజీ సీఎం జగన్. వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, వినుకొండలో జరిగిన హత్య ఘటన దీనికి పరాకాష్ట అన్నారు. గత 45 రోజులుగా ఏపీలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలని ఎంపీలకు సూచించారు జగన్. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలంటూ తమ పార్టీ ఎంపీలను ఆయన ఆదేశించారు. ఏపీలో జరుగుతున్న హింసాకాండపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్లు కోరామని ఎంపీలకు తెలిపారు జగన్. పార్టీ తరపున పోరాటాలు చేయకపోతే ఈ దారుణాలకు అడ్డుకట్టపడదన్న జగన్ అసెంబ్లీ సమావేశాల్లోనూ నిరసన తెలుపుదామన్నారు. పోరాటంతో ఏపీ సర్కార్పై ఒత్తిడి తీసుకురావాలని, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు వైసీపీ అధినేత. ఇక ఈ నెల 24న ఢిల్లీలో తలపెట్టిన నిరసన ధర్నా కార్యక్రమం గురించి ఎంపీలతో జగన్ చర్చించారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని యావత్ దేశం గుర్తించేలా ఏం చేయాలన్న దానిపై సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఢిల్లీ వేదికగా దేశం మొత్తానికి తెలియజేస్తామన్నారు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి. ఈ నెల రోజుల కార్యక్రమంలో హత్యలు, దాడులు, హింసాత్మక ఘటనలు వీటన్నిటికీ సంబంధించి పార్లమెంట్లో మేము వీటన్నిటినీ కూడా లేవనెత్తాలి అని చెప్పేసి మా పార్టీ అధ్యక్షులు చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు రేపు సోమవారం నుంచి స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. సో అందులో కూడా తప్పనిసరిగా పార్టీ తరఫున మేమందరం కూడా నిరసన తెలియజేయాలి అని చెప్పేసి పార్టీ తరఫు నుంచి డిసిషన్ తీసుకుంటున్నాం. ఢిల్లీలో కూడా తప్పనిసరిగా బుధవారం దానికి సంబంధించి పార్లమెంట్లో బోత్ రాజ్యసభ, లోక్సభలో మనకి జంతర్ మంతర్ కానీ లేకపోతే మిగతా చోట్ల ఎక్కడైతే పాజిబిలిటీ ఉంటాయో అక్కడ తప్పనిసరిగా కామన్ ప్లాట్ఫామ్ మీద దేశ ప్రజలందరికీ తెలిసే విధంగా జరుగుతున్నటువంటి అకృత్యాలన్నింటినీ కూడాను ఎటువంటి పరిస్థితులు ఆపవలసినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి కూడాను మేము తెలియజేస్తాం. ఇక ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను పార్లమెంటులో లేవనెత్తుతామని, ఏపీలో జరుగుతున్న హత్యాకాండను దేశం దృష్టికి తీసుకెళ్తామన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. బుధవారం నాడు ఢిల్లీలో జగన్ ధర్నా, నిరాహార దీక్ష చేస్తారన్నారు. బుధవారం జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన నిరాహార దీక్ష కార్యక్రమం కానీ, ఇక్కడ జరుగుతున్న ఒక అరాచక పాలన, ఇక్కడ జరుగుతున్న దాడులు, ఇప్పటి వరకు జరిగిన 31 హత్యలు, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా హౌస్లో అందరి దృష్టికి తీసుకుపోవడము, ఇక్కడ ఇంతమంది చేతులు నరికేసి నడి వీధిలో ఇది చేసి దాన్ని కనీసం ఖండించడం కూడా లేదు. ఇంత పెద్ద ఇష్యూ జరిగితే కనీసం ఖండించడం లేదు ఒక ముఖ్యమంత్రి కానీ. ఇలాంటివి చేయకూడదు, ఇలాంటి తప్పు అని ఎక్కడ మాట్లాడారు? ఏ నాయకుడు మాట్లాడారు? వైసీపీ నేతల ఆరోపణలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు కూటమి నేతలు. గతంలో వైసీపీ సర్కార్ అరాచక పాలన చేసిందన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. జగన్ ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీ వెళ్తారన్నారు అనగాని. ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీ వెళ్తారని అడుగుతా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో ఇన్ని అరాచకాలు చేసుకుని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూ ఉంటే హేళన చేసి, నిండు అసెంబ్లీలో కూడా పెద్ద మనిషిని అగౌరవపరిచే విధంగా నువ్వు చక్కగా ఉండుంటే, పెద్ద మనిషిని గౌరవ మాజీ ముఖ్యమంత్రిగా అప్పుడుండి అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్న వ్యక్తిని చచ్చిపోతే బెటర్, బతుకుంటాం ఎందుకు అసెంబ్లీలో అన్నట్టుగా మాట్లాడినప్పుడు నీ అసెంబ్లీలో నీ ఎమ్మెల్యేలు చక్కగా పెట్టుంటే ఈ రోజు నీకు దౌర్భాగ్యం వచ్చేది కాదు, 11 సీట్లు వచ్చేవి కావు. మాచర్లలో జరిగిన చంద్రయ్యది రాజకీయ హత్య,
వినుకొండలో జరిగిన హత్య పాత కక్షల వల్ల జరిగిందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. జగన్ రోడ్డు మీదకొస్తే ఏపీకి నష్టం జరుగుతుందన్నారు ఆయన. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రోడ్డు మీద తిరిగిన ప్రతి నిమిషం ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అతను రోడ్డు మీదకి వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి అంత వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది ఎవరో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినటువంటి గొడవని దీన్ని రాజకీయం చేయాలని చూస్తా ఉన్నారు. ఇది రాజకీయ హత్య ఎలా అవుతుంది? ఢిల్లీలో ఎక్కడికి పోయినా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడాలంటే అవమానకరంగా ఉంది. ఇక వినుకొండ మర్డర్ పై జగన్ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. పాత పగలతోనే రషీద్ మర్డర్ జరిగిందని, దానికి రాజకీయ రంగు పులమడానికి ట్రై చేయొద్దన్నారు. జగన్ కు ధైర్యం ఉంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరై అక్కడ మాట్లాడాలన్నారు నాగబాబు. ఇది పాత పగలు, కానీ మీరు దీనికి రాజకీయ రంగు పులవటానికి ట్రై చేయకండి. వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఇంతకాలం మీరు శవ రాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు. జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు. కూటమి ప్రభుత్వానికి చేసి చూపిస్తాం. మీకన్నా అద్భుతమైన పరిపాలన ప్రజలకు వస్తుంది. మీరు అద్భుతమైన పరిపాలన మీరు చెప్పుకున్నారు. అంతకన్నా దుర్మార్గ పరిపాలన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం జరగల. జగన్ ఢిల్లీలో కాదు, చంద్రమండలంలో ధర్నా చేయాలన్నారు బీజేపీ నేత భానుప్రకాష్. శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామని, గతంలో విధ్వంసకాండకు పాల్పడిన ఏ నాయకులను వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. మా మీద మసిపూసే ప్రయత్నం చేస్తున్నావు. నీ 5 సంవత్సరాల కాలంలో నువ్వు చేసినట్టు అరాచకాల మీద రాబో రోజుల్లో అసెంబ్లీలో మేము ఈ శాంతి భద్రత మీద శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం. ఖచ్చితంగా నువ్వు నీతో పాటు ఈ విధ్వంసం చేసినటువంటి ఏ నాయకులను కూడా వదిలే ప్రసక్తే లేదు. అందరినీ చట్టం ముందు మేము నిలబెట్టబోతున్నాం. ఇక రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలో టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలువురు రాష్ట్ర మంత్రులు సైతం హాజరయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ జరిగింది. ఏపీ అభివృద్ధి ప్రధాన అజెండాగా ఎంపీలు పోటీపడి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర మంత్రులను వెంటబెట్టుకుని ఆయా శాఖల కేంద్ర మంత్రులను కలవాలన్నారు. జగన్ ధర్నాపై సమావేశంలో ప్రస్తావన రావడంతో ఢిల్లీలో జగన్ ఏం చేస్తారో ముఖ్యం కాదని, మనమేం చెయ్యాలో ముఖ్యమని నేతలకు సూచించారు చంద్రబాబు. మరి కొత్త పద్ధతి ఏంటంటే, ఎంపీలందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంటు, మినిస్ట్రీస్ పరంగా ఒక డిపార్ట్మెంటు, అలాగే కేంద్ర పరంగా ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఒక డిపార్ట్మెంట్ అటాచ్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో, రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో వారధిగా ఎంపీలని ఈరోజు అదనంగా ఒక బాధ్యత ముఖ్యమంత్రి వర్యులు మాకు అప్పచెప్పడం జరిగింది. అటు దేశ రాజధానిలో జగన్ ధర్నా, ఇటు పార్లమెంటులో టీడీపీ వైసీపీ ఫైట్ కి రంగం సిద్ధమైంది. దీంతో ఢిల్లీ పొలిటికల్ స్క్రీన్ పై ఏపీ పొలిటికల్ సినిమా రచ్చకు కౌంట్ డౌన్ షురూ అయింది. ఇది ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది.